హాయ్ అండి, అందరికీ నమస్కారం. సీజన్ వచ్చేసింది కదండి, మామిడికాయ సీజన్. ఈ మామిడికాయతో ఎన్ని రకాలైన వంటలు చేయొచ్చండి. ఎలా చేసినా మామిడికాయ అనేది ఎవరు చేసినా చాలా టేస్టీగా ఉంటుంది కదండి. నేనైతే మామిడికాయ వంకాయ కర్రీ వండబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. అది కూడా ఇదే మామిడికాయ మన చెట్టుదే, ఇదే వంకాయ మన చెట్టుది ఫ్రెండ్స్. కరివేపాకు కూడా మన చెట్టుదే. చూడండి ఫ్రెండ్స్, దానికోసం నేను చిన్న కుక్కర్ పెట్టుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇదిగోండి తాలింపులన్నీ వేసేసుకున్నాను. దీనికోసం మనం ప్రత్యేకంగా అదే వేయాలని ఏమి ఉండదు. పచ్చిమిరపకాయ ముక్కలు ఈ టైప్లో కట్ చేసుకుని ఎక్కువ వేసుకుంటే ఆ పులుపు అంతా అందులోకి వెళ్ళి తినడానికి టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. కరివేపాకు, జీలకర్ర అన్ని కూరలోని కామన్గా వేస్తాం కదా. ఇలా ఆనియన్స్ మగ్గుతున్నప్పుడే మనం కల్లుప్పు అనేది ఇదిగోండి నేను ఇలా వేసేసుకుంటున్నాను. తగినంత వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఆనియన్స్ అనేది త్వరగా కుక్ అవుతాయి కాబట్టి. ఫ్రెండ్స్ ఇదిగోండి కల్లుప్పు వేసేసి బాగా కలుపుకోవాలి. కలుపుకుని ఇలాగా మూత పెట్టేసుకుంటే 10 నిమిషాలు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆనియన్స్ ఎప్పుడన్నా మనం మామిడికాయ వేసిన కూరలో ఫుల్గా కుక్ అవ్వకలేదు. ఎందుకంటే పులుపు అనేది ఆ ఫ్లేవర్ అందులో పట్టి చాలా బాగుంటుంది. హాఫ్ కుక్ అయిన తర్వాత ఈ వంకాయ ముక్కలు మన చెట్టియే ఫ్రెండ్స్ కట్ చేసాను. ఇవ్వండి తెల్ల వంకాయలు, ఇవి వేసేసి బాగా మళ్ళీ 10 మినిట్స్ కుక్ అవనివ్వాలి. ఆ తర్వాత ఎసరు పోసేస్తాం ఫ్రెండ్స్. చూసారా ఆనియన్స్ అనేది ఎలా మగ్గిపోయినాయో. అంటే మామూలుగా మనం ఎగురు కూరలకు అయితే ఇంకా మగ్గనిస్తాం కదండి. ఇప్పుడు అలా అవసరం లేదండి, ఎందుకంటే ఇప్పుడు వంకాయ ముక్కలు వేసి మళ్ళీ ఇంకొక 10 నిమిషాలు మగ్గనిస్తామండి. అప్పుడు రెండు త్వరగా కుక్ అయిపోతాయి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలా వేసేసి మనం కలిపేసుకుని మూత పెట్టేసుకుంటున్నామండి. ఇది మగ్గిపోయిన తర్వాత కారం వేసుకుని వాటర్ పోసేసుకుని ఒక్కసారి ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలు అనేది వేసేసి సిమ్లో పెట్టేసుకుంటే 10 నిమిషాల్లో కూర అనేది రెడీ అయిపోతుంది. ఎందుకంటే ఈ ఆనియన్స్ వంకాయ ముక్కలు మనం మగ్గనిచ్చేస్తున్నాం కదా ఫ్రెండ్స్, అందుకు. ఇప్పుడు నేను కారం వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి కారం తక్కువ ఎందుకు వేస్తున్నానంటే మనం ఈ పచ్చిమిర్చి ముక్కలు అనేది ఇందులో ఎక్కువ వేసుకుంటాం కదా ఫ్రెండ్స్, అందుకు కొంచెమే వేసాను. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇది ఎంతసేపు పట్టదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఎసరు వేసిన తర్వాత 10 నిమిషాల్లోనే కుక్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ సీజన్ వచ్చినప్పుడు కన్ఫామ్గా మామిడికాయ అనేది మిస్ అవ్వకండి. ఎందుకంటే మళ్ళీ సీజన్ దాటిందంటే పళ్ళు వచ్చేస్తాయి. అప్పుడు ఆ సీజన్ కాబట్టి మళ్ళీ మనం కూర వండుకోవాలన్నా మనకి దొరకదు కదా ఫ్రెండ్స్. తప్పనిసరిగా ఒకసారి అయితే ఇలాగా ట్రై చేయండి. ఇప్పుడు మన మామిడికాయ ముక్కలు ఇవ్వండి ఫ్రెండ్స్, పచ్చి మామిడికాయ ముక్కలు వేస్తున్నాను. ఎసరు తక్కువ వేసినా సరే మామిడికాయ ముక్కలు కుక్కర్లో గమ్మునే కుక్ అయిపోతాయి ఫ్రెండ్స్. ఇవ్వండి వేసేసాను మొత్తం ఫ్రెండ్స్. ఇదిగోండి మామిడికాయ ముక్కలు వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకుని సిమ్లో పెట్టేసుకుంటే మనకి కూర అనేది 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి, అదే 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇదిగోండి కూర అనేది దగ్గరికి వచ్చేసింది, ఇంకా అయిపోయినట్లే. మ్యాక్సిమం మామిడికాయ ముక్క కూడా ఉడుకుతుంది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంది నిజంగా. ఈ సీజన్ మటుకి మామిడికాయని ఎవరూ మిస్ అవ్వదు. ఓన్లీ ఇలా వండుకోమనే కాదు, మామిడికాయ వంకాయ కాదు, బెండకాయ మామిడికాయ కానీ, ఎండ్రాయిలు మామిడికాయ కానీ, పప్పు మామిడికాయ కానీ చాలా రకాలు అయితే చేయొచ్చు కదా ఫ్రెండ్స్. ఈ సీజన్లో మటుకి మామిడికాయని ఎవ్వరూ మిస్ అవ్వద్దు. ఓకేనా ఫ్రెండ్స్. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. బాయ్ ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.